హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? అందరు బాగున్నారా? ఈరోజు అయితే నేను స్కూల్ నుంచి వచ్చాను, నాకు తినాలనిపించింది, అందుకు ఇఫా చికెన్ చేసుకుంటున్నాను. ఏంటంటే నేను ఫస్ట్ లాంగ్ వీడియోస్ రావడానికి ఫస్ట్ ఈ వీడియోనే చేస్తాను, ఇఫా చికెన్. చూద్దాం ఎలా చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ మీరు మంచిగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకోవాలి, లెగ్ పీసెస్తో. మీరు బోన్లెస్ అన్న తీసుకోవచ్చు, మీ విషయం. దానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ అనమాట. ఇప్పుడు కారం కొంచెం ఒక ప్లేట్లో వేసుకోవాలి కడుక్కొని. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను, 3 స్పూన్స్ వేసుకోండి మీరైతే. కొంచెం ఉప్పు, పసుపు, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి, ఎందుకంటే చికెన్ చేస్తున్నాం కానీ మనం. కొంచెం మిరియాల పొడి ఘాటు కోసం వేసుకొని, కొంచెం కర్డ్ కూడా వేసుకుందాం మనం. ఇదనమాట, ఇలా చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ముందే చికెన్కి ఘాట్లు పెట్టుకొని ఉంచుకోండి, ఇప్పుడు బాగుంటుంది. అంటే లోపలికి ఇది మొత్తం వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నిమ్మకాయ పిండుకోవాలి, టేస్ట్కి బాగుంటుంది. పులుపు తగ్గట్టు మీరు మంచిగా పిండుకోండి. మళ్ళీ కొన్ని మిక్స్ చేసుకోవాలి. నేనైతే 400 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను, లెగ్ పీసెస్తో 400 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. మీరు బోన్లెస్ అన్న తీసుకోవచ్చు, ఏమంతేం కాదు. ఇప్పుడు చికెన్ వేసుకుందాం మనం. ఇవ్వండి, లెగ్ పీసెస్, చిన్న వింగ్స్ తీసుకున్నాను. ముందే మంచిగా వాష్ చేసుకుని ఉప్పు నీటిలో వాష్ చేసుకొని చేయండి అనమాట. మీరు మంచిగా లోపలికి మంచిగా పట్టేటట్టు రాయాలి నీట్గా, అప్పుడు మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఇక్కడ మీరు మంచిగా ఇక్కడ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఒక ½ an hour పెట్టండి. అప్పుడు మంచిగా మ్యారినేట్ అయ్యి ముక్కగా జ్యూసీగా బాగుంటుంది. ఇప్పుడు దాని మీద కావాల్సిన స్టఫ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు కొంచెం చీజ్, దీనికి బదులు మీరు బాయిల్ చేసిన ఎగ్ స్లైసెస్ అని వేసుకోవచ్చు. నా దగ్గర చీజ్ ఉంది కాబట్టి చీజ్ వేస్తున్నాను. మయోనీస్, వేసుకోవాలి. దాని తర్వాత మీరు ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ ఆర్ మిల్క్ అన్నా వేసుకోవచ్చు, ఫ్రెష్ క్రీమ్ బదులు ఏదో ఒకటి మీ ఇష్టం. దాని తర్వాత షుగర్ కూడా వేసుకోండి, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, ఏదన్నా మీకు నచ్చితే వేసుకోండి. షుగరు, సాల్ట్ అలా కూడా వేసుకోవచ్చు మీరు. కొంచెం షుగర్ ఇవ్వండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, మీరు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం చాలా తక్కువ, ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ టేస్ట్ బాగోదు. కొంచెం ఆయిల్ ఎంత సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి. విత్ బటర్తో అయితే చేసుకోవాలి. ప్యాన్ మంచి హీట్ ఎక్కినాక నేనైతే 4 పీసెస్ అయితే తీసుకున్నాను అనమాట చీజ్. ఇవ్వండి, తీసుకొని మంచిగా అలాగా. ఇప్పుడైతే చికెన్ పీసెస్ ఫ్రై చేసుకుందాము. ముందు హై ఫ్లేమ్లో ప్యాన్ హీట్ ఎక్కే వరకు పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. బటర్ వేసాం కదా, బాగుంటుంది అప్పుడు. వింగ్ అన్ని పీసెస్ మీకు చేసుకున్నవన్నీ మంచిగా 2 sides మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బటర్ వేసుకుంటే ఆ స్మెల్ అదైతే చాలా బాగుంటుంది ఫ్రై వాటికైతే. బటరు ఇదైతే మనం రెగ్యులర్గా అయితే తినకూడదు, ఎందుకంటే దీంట్లో చీజ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది.
మీరు రెగ్యులర్గా అయితే ఇది చేసుకోవచ్చు, ఎప్పుడో ఒకసారి మంత్కి ఒక టైం అలా చేసుకోండి. అప్పుడైతే నేను తినాలనిపిస్తుంది కదా, అందుకు. ఫ్రెండ్స్ ఇట్లయితే ఆ పీసెస్ని మంచిగా కుక్ అవ్వాలి. దానికి కొంచెం టైం టేకింగ్, ఒక 5 to 10 minutes పడుతుంది అంతే మనకి. అక్కడ చూడండి మంచిగా అలా కుక్ అవుతే మీకు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ బటర్ వేసాం కాబట్టి స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి మనము. ఫ్రెండ్స్ అది కొంచెం మనం ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నా కానీ మన పెద్దలు చెప్పారు ఏంటంటే ఓపికతో చేస్తే కోడిగుడ్డు సెట్ అవుతుంది అని చెప్పారు మన పెద్దలు. అయితే దీనికి అర్థం ఏంటంటే ఏదన్నా ఓపికతో చేయాలి, విసుకుపోకూడదు. ఏదన్నా మనము ఓపికతో చేస్తే ఫలితం చాలా బాగుంటుంది. హార్డ్ వర్క్ ఈజ్ ది బెస్ట్ వర్క్ అని ఇంగ్లీష్లో కూడా అంటారు కదా మనకి. ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా ఫ్రై చేసుకుందాము. ఆ స్మెల్ ఉందబ్బా. ఈ వీడియో కాబట్టి అంత అర్థం కావట్లే కానీ లైవ్లో ఇది స్మెల్ అయితే అద్దరిపోతుంది. లైవ్లో స్మెల్ అయితే ఇంకోండి మంచిగా ఇలాగా నీట్ కుక్ అవ్వాలి. నేను ఎక్స్ట్రా 1 piece యాడ్ చేసుకున్నాను. ఇది బటర్ అనమాట. 1 piece ఎక్స్ట్రా యాడ్ చేశాను చాలేదని. ఇంకోటి సెకండ్ సైడ్ కూడా మంచిగా నీట్గా ఇలాగే కుక్ చేసుకోవాలి కూడా. ఫ్రై చేసి దాని మీద ఎంతగా మనం చేసుకున్నాం కదా ఆ స్టఫ్ని వేద్దాము. బా జ్యూసీ ఇబ్బంది పడుతుంది చూడండి. మంచిగా ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి బాగుంటుంది. ఇంకా నేనైతే కారం ఎక్కువ తింటాను, అందుకు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తాను. మొత్తానికి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ ఇఫా చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నేను ఎందుకు పెట్టా అనుకుంటున్నారు అయితే, మా ఫ్రెండ్ నన్ను స్కూల్లో అడిగింది, అమ్ము నా కోసం ఇఫా చికెన్ చేసి పెట్టమా అని, మా ఫ్రెండ్ టీనేహ. అందుకు నేనైతే ఇఫా చికెన్ అయితే తన కోసం చేశాను. మీ అందరు కూడా చూస్తారు ఫ్రెండ్స్. ఇదైతే చేసుకున్నాం. ఇప్పుడు టేస్ట్ చేసే టైం అనమాట. కొంచెం నిమ్మకాయ అలా పిండుకున్నాం. నోరు ఊరిపోతుంది అసలు చూస్తుంటేనే. ఇంకా టేస్ట్ ఎలాగుంటుందో చూద్దాం ఒకసారి. ఉల్లిపాయ కూడా పెట్టుకున్నా. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మీరు అదే ట్రై చేసుకొని తినండి, అదిరిపోద్ది అనమాట. ఈవినింగ్ స్నాక్స్ కింద, స్టార్టర్ కింద సూపర్ ఉంటుంది. మీరంటే ట్రై చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.